ఎయిత్కి వెళ్తున్నావు. ఓ నువ్వు ఓకే. అందరిలో చిన్నవాడు వీడియో అనమాట. అదేంటి జనరల్గా సెల్ ఫోన్ చూసుకోవాలి కదా, గేమ్ ఆడుతున్నావు ఏంటి? గేమ్ ఆడకూడదు కదా, సెల్ ఫోన్ చూసుకోవాలిగా. సెల్ ఫోన్ చూడాల్సిన టైంలో గేమ్ ఆడుకుంటున్నావు ఏంటి? హోమప్ప తప్పు కదా, తప్పేనా? సెల్ ఫోన్ చూడకుండా గేమ్ ఆడటం తప్పేనా? తప్పు కదా. మరేంటి సెల్ ఫోన్ చూస్తే డిప్రెషన్ అన్నీ వస్తాయా? నిజమేనా? అయితే మరి ఎక్కువ మనం సెల్ ఫోనే కదా చూస్తాం. మేమైతే చిన్నప్పుడు గేమ్స్ ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లలంతా ఏం చేస్తున్నారు? అదేంటి వాట్సాప్ యూనివర్సిటీ, ఫేస్బుక్ యూనివర్సిటీ, ఇన్స్టా యూనివర్సిటీ, యూట్యూబ్ యూనివర్సిటీ. మీలో రీల్స్ ఎంతమంది చూస్తారు? అందరూ చూస్తారు. రీల్స్ చూడడం మానేసి గేమ్ ఆడడం అంటే తప్పు కదా, తప్పు కాదా? రైట్, శభాష్. ఎందుకంటున్నానంటే ఆడుకోవడం, చిన్నపిల్లలు ఏం చేయాలా? ఆడాలి, చదవాలి, బాగా తినాలి, బాగా నిద్రపోవాలి. అవునా? ఇప్పుడు ఏంటంటే అన్నీ మర్చిపోయి ఒకటే పని. ఏం పని? కళ్ళలో దునియా, ముట్టి మెయిన్, ప్రపంచం చేతుల్లో. అవునా? సెల్ ఫోన్ చూసి ప్రపంచం చూస్తున్నాం కానీ పక్కోడిని చూస్తలే. అవునా? పక్కోడు ఏం చేస్తాడో తెలీదు కానీ ప్రపంచం అంతా మన చేతుల్లోనే ఉంటుంది. ఇంత చక్కగా ఆడుకోవడం, ఇలాగ ఆడుకోండి. చాలామంది వస్తారు. ఓ శభాష్. అవునా? అయితే మీ కమ్యూనిటీ వాస్తవంగా ఈ సింగనగర్లోని, అది ఈ ఆర్ఆర్పేట లొకేషన్లో చక్కగా ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు ఆడుకోవడం ఇదంతా నేను ఇక్కడ చూసా. ప్లస్ ఇంకా దిగుతాయి. శభాష్. సో బెటర్. ఎందుకంటే బాగా తినాలి, తిన్నప్పుడు ఎనర్జీ వస్తుంది. బాగా ఆడుకున్నప్పుడు తిన్నది అరుగుతుంది. బాగా నిద్రపోయినప్పుడు మంచి రిలాక్సేషన్ వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే మంచి రిలాక్సేషన్ ఉన్నామో అప్పుడే చదివింది మైండ్కి ఎక్కుతుంది. సేమ్ సైక్లింగ్, మళ్ళీ ఫిజికల్ ఎక్సర్సైజు అట్ ద సేమ్ టైము మెంటల్ స్టెబిలిటీ, ఇంకా మనకి లోక జ్ఞానం, చదువు, ఇవన్నీ కూడా. ఓకేనా? ఎప్పుడైతే మనకు నిద్ర లేదో, సరిగ్గా తినలేదో, ఎనర్జీ లేదో, ఏమైతే మనం అంతా కూడా డిహైడ్రేట్ అవ్వడం, సరిగ్గా మనం చేయాల్సిన పని సరిగ్గా చేయకపోవడం, అలాగే పక్కన వాళ్ళతో లేదంటే మంచి మంచి రిలేషన్ మెయింటైన్ చేయలేకపోవడం, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆడుకోవాలి. ఓకే, మీకు ఆడేవాళ్ళకి చెప్పడం కాదు కానీ ఆడాలనుకునే వాళ్ళకి చెబుతాం. ఆడకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇదొక మెసేజ్. కాబట్టి యూత్ మర్చిపోవద్దు, బాగా తినాలి, బాగా ఆడుకోవాలి, బాగా చదువుకోవాలి, చక్కగా నిద్రపోవాలి. ఎప్పుడైనా మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ని మనం ఇంప్రూవ్మెంట్కి వాడుకోవాలి తప్పించి అదే మన సర్వస్వం కాకూడదు. జస్ట్ డెవలప్ కావడానికి, మనకి తెలియని విషయాలు తెలుసుకోవడానికి, లేదంటే కొత్త కొత్త విషయాల్ని తెలుసుకోవడానికి, మంచిని అలవాటు చేసుకోవడానికి మన సెల్ ఫోన్ తప్పించి ఇంకా పూర్తిగా జీవితమే సెల్ ఫోన్ కాదు. ఆ విషయాన్ని అందరూ గుర్తించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.